క్రీస్తునందు ప్రియ సంగమ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము, క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్నటువంటి వారము, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయుటకు కొన్ని వారాలుగా మనము కూడుకుంటూ ఉన్నాము. ఇన్ని వారాలు దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథంలో అంశాలను మనము ఎన్నుకొని వాటిని నిదానంగా ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం ఎన్నుకున్నటువంటి అంశము యేసు క్రీస్తు. ఇది చాలా గంభీరమైనటువంటిది, విస్తారమైనటువంటిది, అనంతమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము మనకు సంపూర్ణంగా నాకైతే తెలియదు. ఏదైతే తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తులను ప్రేరేపించి వ్రాయించి ఉంచాడో, దీనిలో యేసు క్రీస్తుని గురించి మన జీవిత కాలమెల్లా మనం స్టడీ చేసినది సరిపోదు. అయినా దేవుడిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుందాము. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తున్నాము. వాటిని మనము భాగాలుగా విభజించి ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదటగా యేసుక్రీస్తు రూపమును గురించి ధ్యానం చేశాము. దాని తర్వాత యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం ధ్యానం చేశాము. ఆ తర్వాత ఇంకొక పెద్ద అంశాన్ని మనం ఎన్నుకున్నాం. అదేమిటంటే యేసుక్రీస్తు సంఘము. వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధము మనకు మత్తయి సువార్త నుండి ప్రారంభము నుండి యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము వివరించబడింది. హల్లెలూయా. కానీ అది ప్రారంభిస్తే ఇంకా మనం అది ఎప్పుడు ముగిస్తామో. మనం సంఘముని ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, సంఘము ఎలాగూ విస్తరిస్తుంది, హారిజాంటల్ గా ఎలాగూ విస్తరిస్తుంది, వర్టికల్ గా ఎలాగూ విస్తరిస్తుంది, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, సంఘము పరలోకంలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పూర్ణంగా మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు మనం స్టడీ చేయవలసి వస్తుంది. ప్రభు చిత్తం అయితే మనము వాటిని కూడా స్టడీ చేయడానికి పూనుకుందాము. ఇప్పుడైతే ప్రకటన గ్రంథానికి మనము పరిమితమై యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను మరలా పరిమితం చేసుకొని అక్కడనే మనము స్టడీ చేస్తున్నాం. సంఘం మొత్తం కాకుండా, అంటే ఇక్కడ మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో, ఉదాహరణకు ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా, వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అవి సార్వత్రిక సంఘానికి కూడా వర్తిస్తాయి అన్నటువంటి అప్లికేషన్ పార్ట్, అన్వయమును కూడా మనము తీసుకొని స్టడీ చేస్తున్నాము. అయితే 7 సంఘాలను యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధంలో సంఘ పుట్టుక యేసుక్రీస్తు, సంఘ నాయకులు యేసుక్రీస్తు, సంఘములో ఉన్న మంచి క్రియలు యేసుక్రీస్తు ప్రోత్సహించేవాడు, సంఘము యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి, సంఘంలో ఉన్న తప్పిదాలను యేసుక్రీస్తు చూపిస్తాడు, సంఘంలో ఆ తప్పిదాలను నుంచి బయటపడడానికి, మారు మనసు పొందడానికి ఆయన అవకాశం ఇస్తాడు. ఇప్పుడైతే మనము సంఘాన్ని యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తున్నాడు. అది పాయింట్. అది మనం పోయిన వారంలో ప్రారంభించాము. ఈరోజు దాన్ని ముగించడానికి మనం చేద్దాము. సంఘాన్ని జాగ్రత్త చేయుట, అది ఆది సంఘము నుండి వస్తున్నటువంటి ఒక అంశం. ప్రతి తరములో సంఘాన్ని అలర్ట్ చేయడం, జాగ్రత్త చేయడం. ఈ జాగ్రత్త అన్నటువంటి పదం ఎప్పుడు వస్తుందంటే, ఒక ఆపద, ఒక విపత్తు పొంచి ఉన్నప్పుడు విశ్వాసికి గాని, విశ్వాసి కుటుంబానికి గాని, విశ్వాసుల గుంపైన సంఘానికి గాని
ఆ ఆపద, ఆ విపత్తు పొంచి ఉంది అప్పుడు మరియు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆ జాగ్రత్త విషయంలో మనము ఏ విధంగా యేసుక్రీస్తు జాగ్రత్త చేస్తున్నాడు, దేన్ని చూపించి జాగ్రత్త చేస్తున్నాడో ఇప్పుడు కూడా మనము స్టడీ చేయడానికి పూనుకుందాము. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ వాక్యం. ఈరోజు మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు సంఘాలను జాగ్రత్త చేయువాడు. అదే అంశం. సరే, అది ఇంతకుముందే ప్రారంభించాము, అది కొనసాగిస్తున్నాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. 12 వచనం. ప్రకటన 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఒకరికేమో సంతోషం, ఇంకొకరికేమో శ్రమ. ఎవరికి సంతోషము? పరలోకంలో ఉన్నటువంటి వారికి సంతోషం. ఎందుకంటే ఆ పరలోకంలో ఇప్పటి వరకు ఆ ప్రధాన దూత తేజో నక్షత్రము లూసిఫర్ అక్కడ ఉన్నాడు. వాడు అక్కడ నుండి పడద్రోయబడ్డాడు. ఇక వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, శోధన ఏం లేదు పరలోకంలో. సాతాను వల్ల ఏం భయం లేదు పరలోక నివాసులకు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయితే కింద భూమి సముద్రమా మీకు శ్రమ. సముద్రం అంటే ఏం తెలుసా మీకు? భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది ఈ భూమిని ఏం చేస్తాడు? సముద్రాన్ని ఏం చేస్తాడు? సముద్రము అనగా 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అక్కడ నిర్వచనం ఇవ్వబడింది. సముద్ర జలములు, సముద్రము. చూడండి, 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17. సరే, నేను అది చెప్తాను. ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో ఆ జలములు, ఆ సముద్రము, భూ ప్రజలు, సమూహములు కనుక వారికి శ్రమ. భూ ప్రజలకు శ్రమ ఉందని యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూస్తున్నాము. ప్రకటన 12:12లో మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. సంఘము, ఇప్పుడున్న సంఘానికి కూడా యేసుక్రీస్తు అపవాది గూర్చి హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త చేస్తున్నాడు. అపవాది బహు క్రోధము గలవాడై. ఇదే మాట మనకు 1 పేతురు 5వ అధ్యాయములో కూడా అపవాదిని సింహంతో పోలుస్తూ
గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఈ అపవాది గురించి సంఘం జాగ్రత్తగా ఉండాలి. అది మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు, తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాది 6వ అధ్యాయంలో ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో అపవాది యొక్క తంత్రములు, కుయుక్తులు ఏ విధంగా అపవాది ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా అపవాది ఎటువంటి తంత్రములు, ఎటువంటి కుయుక్తి చేత విశ్వాసం నుంచి తొలగించాలని, ఎవరిని మృంగుదునా అని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్తారు. అపవాది తంత్రములు ఎరిగినటువంటి వారు విశ్వాసులు అని పౌలు గారు చెప్తారు. చాలాసార్లు ఈ విషయాలు మనకు ఇది గుర్తించడం చాలా కష్టం. ఇది ఎట్లొచ్చింది, నేను ఎందుకు విశ్వాసం నుంచి దిగజారిపోతున్నాను, ఎందుకు తప్పిపోతున్నాను అంటే మనం సాధారణంగా మనుషుల మీద చెప్తుంటాం కదా, వాళ్ళ వల్లని లేతే వాళ్ళ వల్లని. కానీ ఒక్కనికి మాత్రం ఒకటే ఉద్దేశం, క్రీస్తు బిడ్డలను మృంగడానికి, విశ్వాసం నుంచి తప్పించడానికి, వారి రక్షణ నుంచి తప్పించడానికి ఒకనికి ఉద్దేశం ఉంటుంది. అదేంటంటే అపవాది. ఇంకా ఎవరికి ఏముండదు, ఏ మనిషిని కూడా ఆ వ్యక్తిని రక్షణ నుంచి తప్పించాలనేటువంటి తలంపు ఉండదు. అది అపవాదికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సంగమా, యేసుక్రీస్తు దీన్ని అనేక విధాలుగా అనేక సార్లు తన బోధలలో బోధించాడు. తన అనుభవాన్ని కూడా చెప్పాడు. తను ఏ విధంగా అపవాదిని జయించాడో ఆయన మనకు బోధించాడు. వాటిని అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. 13వ వచనం, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. ఎవరిని గురించి? అపవాది గురించి, సాతాను గురించి, ఘట సర్పమును గురించి, వాని యొక్క ఆ అడుగు జాడలు, వాని యొక్క పనులు ఎప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నాడో మనము వాటిని గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములను తెరిచి అపవాది రూపాలను మనకు చూపిస్తాడు. అపవాది రూపాలు ఏ విధంగా మనుషుల మీద ప్రయోగించబడతాయి ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తున్నాం. 13వ వచనము, ప్రకటన 12:13, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. మగ శిశువు కనిన స్త్రీ ఎవరి స్త్రీ? మొదటి వచనములలో 12వ అధ్యాయంలోనే అప్పుడు 1వ వచనం 12:1, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన, అది వేరే, అది అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఒక స్త్రీ, గర్భము ధరించినటువంటి స్త్రీ ఉన్నది. ఈ గర్భము ధరించినటువంటి స్త్రీ ఎవరు? అది మన అంశం కాదు. మన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు సంఘము. ఆ గర్భం ధరించినటువంటి స్త్రీలను గురించి ఇంకొక అంశం ఉంది, అక్కడ మనం వాటిని ధ్యానం చేద్దాము. ఇప్పుడైతే ఈ ఇంతకుముందు ఏం చెప్పాడు? ఆ 11:12లో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని
చంపుటకు, విశ్వాసం నుంచి తొలగించుటకు, డిస్టర్బ్ చేయుటకు అపవాది ఈ లోకంలోనికి వచ్చి పడద్రోయబడ్డాడు. అయితే అపవాది టార్గెట్ ఫస్ట్ యేసుక్రీస్తు, అక్కడ ఓడిపోయాడు. ఇక వెంటనే రెండవ టార్గెట్ ఏంటంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిని. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని హింసించుట. ఆ 13వ వచనంలో, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. స్త్రీ మొత్తము సంఘానికి, పాత నిబంధన కొత్త నిబంధన సార్వత్రిక సంఘానికి గుర్తైనటువంటి స్త్రీ. అక్కడ నుండే కదా యేసుక్రీస్తు వచ్చింది. ఇప్పుడు ఆ స్త్రీని హింసించుట వాని పని. ఆ స్త్రీ, మగ శిశువును కనిన స్త్రీని హింసించుట. అక్కడ కుమారుడు ఆరోహణమైపోయాడు ముందు వచనాలలో. ఇప్పుడు కుమారుడు లేడు. ఎవరున్నారు భూమి మీద అంటే తల్లి ఉంది, స్త్రీ ఉంది, సంఘము ఉంది. సంఘమును హింసించే పని అపవాది. ఇది మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందటనే అనేక విధాలుగా ఆయన బోధిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 14వ వచనంలో, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడి. ఇక్కడ కొంత ఉపశమనం. హింసించను, చంపడానికి వచ్చాను, అనేకులను చంపాను. అపవాది చంపేస్తాడు 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. అయితే ఈ స్త్రీకి అనగా సంఘానికి కొంతకాలము అపవాది ముఖము చూడకుండా సేఫ్ ప్లేస్ లో ఉండేటటువంటి ఒక కాలాన్ని, ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఈ కాలాల గురించి ఇంకొక టాపిక్ ఉంది మనం. సరే, కావున ఆ స్త్రీ 15వ వచనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. ఈ మర్మములు ఏంటివో, ఈ మర్మములు నాకైతే తెలియదు. ఇక్కడికి ఆ స్త్రీని మృంగివేయవలనని, ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని తన నోటు నుండి ఆ ఘట సర్పము నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. అంటే ఇదంతా యేసుక్రీస్తు ముందుగానే అలర్ట్ చేయబోతున్నాడు. ఇది ఇప్పటికైతే జరగలేదు. జరుగుతున్నటువంటి, ఒకవేళ జరిగే సమయం వస్తే మనం గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రవాహములు సంఘము వెనుక, సంఘము కొట్టుకొని పోవాలా. సంఘము ప్రవాహమునకు కొట్టుకొని, ఈ ప్రవాహము ఈ జలముల 17:1-2 ఈ జలముల మీదనే అపవాది కూర్చు. మహావేశి ఎక్కడ కూర్చున్నాడంటే ఈ జలముల మీద, ఈ ప్రవాహముల మీద కూర్చున్నాడు.
ప్రజలను అట్లా తయారు చేస్తున్నాడు. ఈ ప్రవాహం ఇప్పుడు వెళ్ళగక్కుతున్నాడు. ఆ వెళ్ళగక్కేటటువంటిది సంఘము కొట్టుకొని పోవాలి. అయితే మళ్ళా దాంట్లో కూడా ఒక సేఫ్టీ ఉంది. వాని యొక్క అన్ని ప్రయత్నాలు నెరవేరవు. దేవుని యొక్క నిత్య ప్రణాళిక అటు అపవాదికి తెలియదు, ఇటు భూ ప్రజలకు కూడా తెలియదు. ఎక్కడికక్కడ మనము వాళ్ళ యొక్క పనులను మనము చూస్తూ గుర్తిస్తూ ఉండాలి. దేవుడి సంఘాన్ని అట్లా వదిలేయలేదు. మీరందరూ ఇంకా ఖచ్చితంగా శ్రమపడాల్సిందే, అపవాదికి మీరు అప్పగిస్తున్నాను, వాడు హింసిస్తాడు, వాడు చంపేస్తాడు. నో, అది కూడా ఉంది. తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తం సంఘం కూడా కాపాడబడుతుంది. హల్లెలూయా. మరి ఏ సంఘం కాపాడబడుతుందో, ఏ కాలంలో కాపాడబడుతుందో మనకైతే తెలియదు. తన నోట నుండి గ్రక్కిన ప్రవాహంను ఆ భూమి ఆ స్త్రీకి సహకారి అయి, ఈ భూమి ఏంటో స్త్రీకి సహాయము చేయుచూ వచ్చిన భూమి. పదిహేడవచ్చు. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇక్కడ చాలా ఎన్నో పదాలు, కొత్త కొత్త పదాలు. సరే, ఇప్పుడు ఆ స్త్రీ ఒక కాలములు, అర్ధకాలము, కొంతకాలము, ఒక కాలము, కాలములు, అర్ధకాలము సేఫ్ ప్లేస్ లో ఉంచబడింది. ఇక అపవాది ఎంత ప్రయత్నం చేసినా అది సేఫ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక గుంపు వచ్చేసింది. అంటే ఇప్పుడు అక్కడ వాని యొక్క టార్గెట్ అక్కడ ఆపిండు. అక్కడ ఆపిండంటే ఆ స్త్రీ ఇస్రాయేలీలకు గుర్త. ఎందుకంటే వెంటనే ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేసిండు, కుదరలేదు. కొంతకాలం వాళ్ళకు సేఫ్టీ. ఇప్పుడు టార్గెట్ చేంజ్ చేసిండు. ఏం చేసిండు? అప్పుడు ఆగ్రహం వచ్చేసింది అపవాదికి. అబ్బా, నేను ఈ స్త్రీకి ఏం చేసినా వీళ్ళు తప్పించుకుంటున్నారే. ఫస్ట్ కుమారునికి చేద్దాం అనుకున్నా, తప్పించుకున్నాడు. ఈ స్త్రీని హింసించాలని, చంపాలని, మింగివేయవాలని వచ్చినా అంతే తప్పించుకుందే. మరి ఎట్లా నెక్స్ట్ నా పని ఏంటి అంటే, నీ పని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానం. అమ్మో, ఆమెకు ఎంతమంది సంతానము? ఆమె సంతానములో మనకు 3 పదాలు గుర్తుకొస్తున్నాయి. ఆ స్త్రీ సంతానంలో యేసుక్రీస్తున్నాడు. ఆ కుమార్ని మృంగివేయవలనని ఆరోహణమై, ఈ స్త్రీ సంతానము 2 గుంపులుగా విభజించబడింది. ఒక గుంపుని కొంతకాలం సేఫ్ ప్లేస్ లో ఉంచాడు. రెండవ గుంపు ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నటువంటి సంఘమే. అక్కడ ఉంది కదా, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు. ఇది సంఘమే. ఏ సంఘము? ఇక్కడ సంఘానికి డెఫినేషన్, నిర్వచనము. యేసు ఆజ్ఞలు గైకొను వారు, యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి వారు. అపవాది టార్గెట్ వాళ్ళే. అపవాది టార్గెట్ వాళ్ళే.
ఇప్పుడు వింటున్నటువంటి నీకు యేసును ఆజ్ఞలు నేను పాటించాలి అన్నటువంటి మనసు, స్వభావము ఉంది. కంప్లీట్ గా అన్ని ఆజ్ఞలు నేనేం పాటించాను సార్, కానీ నాకైతే పాటించాలని ఉంది. యు ఆర్ ఆన్ ట్రాక్. ఏదైనా అవకాశం వస్తే యేసుని గురించి ఇతరులకు చెప్పాలి. యేసుని గురించి ఇతరులకు చెప్పాలన్నటువంటి ఆశ. నాకు తెలుసు ఒక అమ్మాయి, నా ఆత్మీయ కూతురు, ఆమె ఆ ఇతరుల క్రైస్తవేతరుల మధ్య జీవిస్తుంది. ఏ అవకాశం వచ్చినా వాళ్ళు ఏదన్నా ఈమెకు చెప్పారనుకోండి, ప్రార్థన చేసుకోండి, లేకపోతే ప్రార్థనకు రండి, లేకపోతే ఒక సేవకునికి ఫోన్ చేసి, సార్ వాళ్ళ కొరకు ప్రార్థించండి, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థించండి అంటే, వాట్ షీ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ యాక్షన్? అది ఆమె ఏదో స్వలాభం కొరకు ఇది చేయడం లేదు. ఆమె మనసులో ఒకటి ఉంది, అది అంతే. ఆమెకు తెలుసో తెలీదో, షీఈజ్ అన్ విట్నెస్. అందరూ అలాగే చేయనవసరం లేదు. అనేక రీతులుగా యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి వారు ఆమె సంతానంలో శేషించిన, హల్లెలూయా, అది వర్డ్ చాలా ముఖ్యం. ఆమె సంతానములో శేషించిన వారితో, శేషించడం అంటే దానికంటే ముందు ఒక ఫుల్ ఉంది, అది అరణ్యంలో కాపాడబడుతుంది. మిగిలినటువంటి గుంపు, ఆ స్త్రీకి ఇంకొక సంతానం ఉంది. ఆ సంతానమును వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. యుద్ధము చేయుటకై సముద్ర తీరమున నిలిచి, అంటే నేను ఈ సముద్రం గురించి తర్వాత మనం స్టడీ చేయబోతున్నాము. మన ఫోకస్ ఏంటంటే, యేసుక్రీస్తు సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సంఘాన్ని జాగ్రత్త చేస్తున్నాడు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుకి మరియు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేస్తున్నాము. ఇంతకుముందు నేను ఒక వచనాన్ని చదవాలని అనుకున్నాను. అదే 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ వచనము. 15వ వచనము అంటే ఆ జలములు, ఆ సముద్రము, అదేంటంటే, మరియు ఆ దూత ఇలా చెప్పాను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. ఈ వేష ఈ జలముల మీద కూర్చున్నాడు. ఇప్పుడేమో ఆ ఇశ్రాయేళ్లను తరిమి ఓడిపోయింది, దేవుడు కాపాడాడు, తిరిగింది. సంఘము దగ్గరికి వచ్చింది. సముద్ర తీరం ఎందుకు నిలిచింది తెలుసా? మొత్తం వాళ్ళని సముద్రంలోనికి గుంజేయాలి, మొత్తము తన ప్రపంచంలోనికి తీసుకొని రావాలి. అది వాని పని. ఇంకొక ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో నూతన భూమి, నూతన ఆకాశము వచ్చింది కదా, అయితే సముద్రము అక్కడ లేదు అన్నటువంటి మాట రాదు. ఒకటే వచ్చింది, 21:1, ప్రకటన 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని.
మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. సముద్రమును ఇకను లేదు. సముద్రము ఇక లేదు అంటే 1-2 ఆది కాండములో జలములు సముద్రమును, దాని మీద కూర్చున్నటువంటి మహావేష ప్రజలందరినీ కూడా తన స్వాధీనంలో పట్టుకున్నటువంటిది ఇక అది లేదు. అది నరకములో వేయబడినది. కృత ఆకాశం కృత భూమి సృష్టింపబడినది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేస్తున్నాము. దీనిలో ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే, సంఘములో జయించిన వారికి బహుమానాలను ఇచ్చువాడు. ఇప్పుడు పరలోకము, నిత్యత్వము అంటే అసలు ఏముంటుంది సార్? అక్కడ ఏముంటది? ఎట్లా ఉంటది? పరలోకంలో సంఘము ఏ విధంగా ఉంటది? ఏం పని చేస్తారు? అసలు వాళ్ళ రూపాలు ఎట్లా ఉంటాయి? ఏం తింటారు? ఏం త్రాగుతారు? అన్నటువంటి విషయములలో యేసుక్రీస్తు మత్తయి సువార్త నుండి అనేక విషయాలు ఉన్నాయి. ఆ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మొత్తం చదవాల్సిందే. ఇప్పుడు మనం ప్రకటన వరకే పరిమితం అవుతున్నాం కాబట్టి సంఘానికి బహుమానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి బహుమానాలు 1వ అధ్యాయము 7వ వాక్యము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. సారీ, అది 1:7 కాదు, 2:7. 2:7 ప్రకటన 2:7. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి ఈ పదంలో ఏముందంటే, ఏం జయించాలా పాస్టర్ గారు? మేము ఇక్కడైతే పైన వచనాల ప్రకారం ఎఫెసు సంఘములో మొదటి ప్రేమ లేదు. నువ్వు ఎక్కడ నుండి పడిపోతావో వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ మొదటి క్రియలను చేయుము. ఇక మిగిలినటువంటివన్నీ ఉన్నాయి కదా, నువ్వు మంచి సహించినవి నీ క్రియలను, నీ సహనమును నేను ఎరుగుదును, అబద్ధ అపోస్తులను నువ్వు గుర్తుపట్టి పరిశీలించి వాళ్ళను అబద్ధికులు, ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మనకు ఏదైనా లేకపోతే వాటి మీద మనము జయము పొందాలి. జయము పొందాలంటే అది మన చేతిలో ఉండదు. మనం చేసేది ఒకటే, కోరుకోవడం. హల్లెలూయా. మళ్ళా కోరుకోవడం కూడా దేవుని పనినంట. ఫిలిప్పీ 2:13 ప్రకారం. మనం ఎంత ధన్యులమో. మనం ఇష్టపడితే జయించాలని, మరి నీకేదుందో నాకేదో, నాకైతే ఉన్నాయి. నేను జయించవలసినటువంటివి నాకైతే ఉన్నాయి. నీకున్నాయా? ఉంటే ఏదో ఒకటైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా, రోమా 8:12-13, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల కనుక ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును బహుమానం.
ఎటువంటి బహుమానము? దేవుని పరదైసులో ఉన్న, అది ఎక్కడుంది తెలియదు, నాకైతే తెలియదు. తర్వాత మీరు తెలిస్తే చెప్పండి. దేవుని పరదైసు ఎక్కడ ఉంది? జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏంటి బహుమానం? మనం ఇంతకుముందు చదివినాం కదా, ఇదే ప్రకటన గ్రంథము. జీవ వృక్ష ఫలములు ఏడున్నాయి సార్ అవి? 2వ వచనం, 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాము. మరియు స్ఫటికం వలె మరియు ఉన్నట్టు జీవ జలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల నావలను జీవ వృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల సింహాసనము దానిలో ఉంది. ఇది దేవుని పరదైసు. దేవుని పరదైసులో ఏమేమి ఉంటాయంటే సింహాసనం ఉంటుంది, గొర్రెపిల్ల సింహాసనము, దేవుని సింహాసనము. ఆ సింహాసనం మధ్యలో నుండి ఒక నది ప్రవహిస్తుంటది. అది జీవ జల నది. ఆ నదికి అవతల యువతల జీవ వృక్షములు ఉంటాయి. అయితే మేము ఏం చేయాలి అంటే, ఆ జీవ వృక్షములు ఫలించచ్చు, 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై వినియోగించు. ఈ జీవ వృక్షం గురించి మనకు ఇంకొక టాపిక్ ఉన్నది. ఇప్పటికైతే యేసుక్రీస్తు సంఘానికి ఒక బహుమానం ఏంటంటే జీవవృక్ష ఫలాలను, జీవవృక్షపు ఆకులు అక్కడ భుజింపనిస్తును, ఇక్కడ ఆకులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. 2వ అధ్యాయము 7వ వచనము. దేవుని పరదేశంలో ఉన్న వృక్ష ఫలములు భుజింపని. అంటే మళ్ళా మనకు ఒక ప్రశ్న, అంటే పరలోకం పోయిన తర్వాత మళ్ళా తినేది ఏమైనా ఉంటుందా? అక్కడ మళ్ళా స్వస్థత అంటున్నారు, మళ్ళా రోగం ఉంటుందా? ఆకుల ద్వారా స్వస్థత వస్తుంది అంటారు, మరి ఏంటి అది? అది భూమి మీద వేండ్ల పరిపాలనలోనే ఉన్నటువంటిదా? అది పరదైస్ అన్నాడు కానీ పరలోకం అనలేదు కదా. అనేక ప్రశ్నలు. వాక్యానుసారంగా జవాబు మనం ఎవరైనా చెప్తే మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ సంఘానికి, ఇది సంఘానికే కదా రాసేది, ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘస్థులారా, మీరు జయిస్తే మీకేది లోటుగా ఉందో నేను చెప్తున్నాను కదా, నేను చూపించాను కదా. వాటిని మీరు జయిస్తే మీకు ఇటువంటిది ఉంటుంది. అదైతే సామాన్యమైనటువంటిది కాదు. దాని యొక్క, నాకు తెలిసి శరీరంలో ఉన్నంత వరకు దాని యొక్క పరిపూర్ణ విషయము మనము గ్రహించలేమో, రుచి చూడలేమేమో. అదైతే మనం గుర్తు పెట్టుకుందాము. 2వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక సంఘానికి బహుమానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. మళ్ళా కిరీట, అదొక అంశం. అదెట్లుంటది సార్ జీవ కిరీటము? భూమి మీద రాజులు పెట్టుకునే కిరీటాలు మనకు తెలుసు. జీవ కిరీటము సంఘానికి అంటే క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఉన్నటువంటి వారికి ఏవైతే ఈ యొక్క సంఘం గురించి, స్మరణ సంఘం గురించి చెప్పాడో, స్మరణ సంఘం మీకు తెలుసా, 100కి 100 మార్కులు వచ్చినాయి, పర్ఫెక్ట్. అయినా ఎస్ఐ కొంచెం భయం. ఏసైకి భయం అంటే మన గురించి ఆయనకు భయం. ఎక్కడ ఈ అపవాది వచ్చి వీళ్ళని చెడగొడతాడేమో, అయ్యా జాగ్రత్త, ఒకవేళ అపవాది ఏదైనా చేస్తున్నాడు కదా, శోధించబడినట్లు అపవాది మిమ్మల్ని జైలు వేసేస్తాడు, శ్రమ వస్తుంది, మరణము. మీరు
మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము బహుమానం. యేసుక్రీస్తు సంఘాలకు బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ బహుమానం యొక్క సంపూర్ణత నాకైతే ఇప్పుడు తెలియదు. అంతవరకే నాకు తెలుసు. జీవ కిరీటం అంతా అది ఎట్టుంటో తెలియదు. ఇంతగా మనల్ని రక్షణలోకి నడిపించి, నిదినములు నడిపించి, అంతం వరకు మనకు ఆత్మను అనుగ్రహించి, అపవాది నుంచి తప్పించి, అపవాదిని ఓడించి, ఇన్ని చేసినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి జీవ కిరీటం అంటే, కనీసం బంగారు కిరీటం అంటే అన్నా మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. జీవ కిరీటం అంటే ఏమిటో మీకు తెలిసిన తర్వాత నాకు చెప్పండి. అది 2వ అధ్యాయము 10వ వచనంలో బహుమానము. తర్వాత 11 కూడా ఇంకొకటి అక్కడే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. ఇది మనకు అర్థమైంది. ఇదొక బహుమానం. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. మనకు కావాల్సింది అదే. ఎటు తిరిగి నన్ను ఆ నరకంలోనికి వద్దు ప్రభా. 2వ మరణం అంటే నరకము. ఈ నరకానికి మాత్రం నేను పోకూడదు. జయించువాడు. చూడండి, జయము అన్నటువంటి మాట ఎప్పుడు కూడా యుద్ధ సమయంలో వాడబడే మాట. ఇది యుద్ధంతో కూడుకున్నటువంటిది. క్రైస్తవ విశ్వాస ప్రయాణం యుద్ధంతో కూడుకున్నటువంటి. ఇది కనిపించే యుద్ధం కాదు కదా. 10వ అధ్యాయము 5వ వచనము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మేము భౌతిక సంబంధమైనటువంటి ఆయుధాలను ఉపయోగించడానికి రాదు మా యుద్ధము, మా యుద్ధోపకరణములు. ఆ వాక్యం ఒకటి చదవాలని నాకు ఇష్టం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అవిధేయత అనే మాటకు అర్థమేం తెలుసా? అవిధేయత అంటే అర్థం ఎంత మంచి, మీకు ఒక డెఫినేషన్ చూపిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక. మన అవిధేయత అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట చెప్పిన మాట వినడం లేదు, అది కాదు అవిధేయత. అది కాదు. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని. అవిధేయులైన వారిని అంటే అనగా, అవిధేయులు ఎవరు సార్ అంటే వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. అపవాది, వాయుమండల సంబంధమైనటువంటి అపవాది
మనుషులను ప్రేరేపించి వారు దేవునికి అవిధేయులుగా చేసే పని వారు. దేవునికి అవిధేయులుగా చేసే పని వాణి. ప్రకటన 2వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మన బహుమానం ఏంటి? జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. తర్వాత 17వ వచనము 2వ అధ్యాయము ప్రకటన 17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడిని వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. అదేంటో, అదెక్కడుందో, అది తింటే ఏమవుతుందో. మనకు తెలిసిన 2 మన్నాలు ఉన్నాయి, మనకు బాగా తెలిసినవి. ఈ మూడోదే తెలియదు. పాత నిబంధనలో అరణ్య ప్రయాణములో పరలోకము నుండి, ఆకాశం నుండి కురిసినటువంటి మన్నా ఒకటి మనకు బాగా తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, యోహాను సువార్తలో 6వ అధ్యాయములో యేసుక్రీస్తు అంటాడు, ఆ మన్నా నేనే. అంటే ఆ మన్నా ఓన్లీ ఒక సూచన, నేను జీవాహారమును. జీవాహారం, నేనే జీవాహారం. ఇప్పుడు మూడోది మరుగై ఉన్న మన్నా అంట. మరి అది ఎట్లుంటుందో, అది తింటే మనకేమవుతుందో నాకైతే తెలియదు. బహుమానం అసలు ఈ బహుమానాలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. అసలు మనకు తబ్బిబ్బైపోతామేమో అక్కడ పోయిన తర్వాత. ఈ జీవవృక్ష ఫలములు తింటే, ఈ జీవ కిరీటాలు పెట్టుకుంటే, మరుగై ఉన్న మన్నాను తింటే ఏమేమవుతుందో. ఇంకొకటి, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు. ఇదేం బహుమానమయ్యా? ఒక రాయి ఇస్తాడంట, తెల్ల రాయి ఇస్తాడంట, అది చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుందంట. ఏం పేరు ఉంటుందంటే వాటి పొందినోనికే తెలుస్తుంది. ఆ పేరుతో ఏమొస్తుంది సార్ మాకు? ఇంత పెద్ద రక్షణ అంటే మరి ఆ రక్షణ ప్రయాణంలో నడుస్తే, అపవాదిని జయిస్తే, అనేకమైనటువంటివి జయించి వచ్చిన తర్వాత ఒక రాయి ఇస్తాడంట, ఆ రాయి మీద ఒక పేరు ఉంటుందంట, ఆ పేరు పొందిన వానికి తెలుస్తుందంటే ఏం లాభం సార్? అమ్మో, యేసయ్య చెప్పిండంటే ఇక దాని యొక్క పరిపూర్ణ అర్థము నాకైతే తెలియదు. ప్రభు మనకు ఏమో బయలుపరుస్తాడేమో ఎవరి ద్వారానైనా. అదైతే ఒక బహుమానం, కొత్త పేరును పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు సంఘానికి బహుమానాలను ఇచ్చువాడు అన్నటువంటి అంశాన్ని మనము స్టడీ చేస్తున్నాం. 2వ అధ్యాయము 14వ వచనం. ఐఎమ్ సారీ, 24వ వచనం. 24వ వచనము, 2:24. అయితే తుయతరలో ఇక్కడ కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టాను. అది కూడా ఒక బహుమానం. ఇక సార్లే, చాలా భారాలు మొదలుతున్నారు, మీరు మోసారు, కానీ మీలో కొంతమంది ఉన్నారు బాగా తట్టుకున్నారు. ఆ నికోలైతుల బోధలకు, యెజబెలు బోధలకు
మీరు తావు ఇవ్వలేదు, అంగీకరించలేదు. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైన మరి ఏ భారమును. ఇక్కడ సాతాను యొక్క గూఢమైన సంగతులు వేరే, అపవాది తంత్రములు వేరే. ఇక్కడ అర్థం ఏంటంటే, సాతాను యొక్క గూఢమైన సంగతులు ఉపయోగించేవారు, గూఢమైన సంగతులను ఉపయోగించేవారు, అది తెలుసుకోవాలని ప్రయత్నం చేయువారు. ఒక నవల ఉంది ఇంగ్లీష్లో, ఒకవేళ మీకు అవకాశం దొరికితే చదవండి. అది వాక్యానుసారమైనటువంటి నవల. క్రిస్టఫర్ మార్లో అన్నటువంటి గ్రంథకర్త, నావలిస్ట్, ఆయన ఒక పుస్తకం, ఒక నవల రాశాడు. దాని పేరు డాక్టర్ ఫాస్టస్. డాక్టర్ ఫాస్టస్. అది చాలా పెద్ద నవల. కానీ ఇక్కడ దీనికి ఉన్నట్టు మనము సాతాను యొక్క గూఢమైన సంగతులను, ఆ పాయింట్కి ఆ నవలలో గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే, ఒక మనిషి చాలా తెలివిగలవాడు, తను భూమి మీద ఉన్నప్పుడు 4 పిహెచ్డీలు చేశాడు, 4 రంగాలలో. లాలో పిహెచ్డి చేశాడు, మెడిసిన్లో పిహెచ్డి చేశాడు, థియాలజీలో పిహెచ్డి చేశాడు, ఇంకొకటి ఏదో ఉంది నేను మర్చిపోయాను, సంథింగ్ లైక్ లాజిక్లో ఆయన పిహెచ్డి చేశాడు. కానీ సంతృప్తి లేదు, సంతృప్తి లేదు. అన్ని పిహెచ్డీలు చేస్తే జాబ్ చేస్తున్నాడు, మంచి ఉద్యోగము, తన తరంలో ఆయన కంటే ఎవరు జ్ఞానం లేరు. అయితే ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, నాకు ఇది నాకు ఇది సరిపోలేదు, నాకు ఇంకొకటి కావాలి, నేను దాన్ని చదవాలని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం చదువుతున్నారు అంటే, ఇంకా అన్ని పిహెచ్డీ చేసినా కూడా ఇంకేం చదువుతావు అంటే, నా మనసులో ఏది అనుకుంటే అది జరగాలి, అటువంటిది ఏదన్నా స్టడీ ఉందా భూమి మీద? ఏదైనా కోర్సు ఉందా? నా మనసులో ఏది అనుకుంటే అది జరగాలి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారా, ఉందిరా కానీ అది నువ్వు చేయకూడదు అంటారు. ఏమంటారు దాన్ని? ఏం కోర్సు ఉంది, నేను చేస్తా అంటారు. దాని పేరు మ్యాక్రోమాన్సీ. అవునా? దానికి ఎట్లా జాయిన్ కావాలి, ఎట్లా కోర్సులో కావాలంటే, వద్దురా నా మాట, అది మంచిది కాదు అని అప్పటి నుంచి దేవుడు పంపించినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు, నువ్వు ఆ మ్యాక్రోమాన్సీ, అది సాతాను గూఢమైన సంగతి. నువ్వు అప్లికేషన్ పెట్టి సిగ్నేచర్ చేయాలని పోతాడు ఆ కోర్సులో జాయిన్ కావాలని. సిగ్నేచర్ ఎట్లా చేయాలి తెలుసా? నీ మణికట్టు మీద కత్తి తీసుకొని కట్ చేసి ఆ రక్తంతో నువ్వు సిగ్నేచర్ చేయాలి. ఆయన చేస్తాడు. వెంటనే ఆయనకి ఇక్కడ ఒక నంబర్ కనపడుతుంది. వెంటనే ఆయనకు ఆ కోర్సులో నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఆ గూఢమైన సంగతులలో ఒక సంగతిని తెలుసా, వచ్చేస్తుంది. ఇంకా ఆయన అనుకున్నది వచ్చేస్తుంది. ఆయన ఏమనుకుంటే అక్కడ జరుగుతుంది అది. అబ్బా, ఏం కోర్సు రాయదు. ఒకవైపు ఎంజాయ్ చేస్తుంటాడు, ఇంకొక వైపు సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోతుంది. రెండిటి మధ్యలో పోరాటం. దేవుడు తన దూతలను పంపించి, నువ్వు చివరికి ఏమవుతావో నీకు తెలియడం లేదు. ఇప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఏమనుకుంటే అది నువ్వు చేస్తున్నావు, చివరికి ఏమవుతావో నీకు తెలియదు. సాతాను గూఢమైన సంగతుల ద్వారా
గొప్ప గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి చెందగలిగినటువంటి స్థాయిలు ఉన్నాయి. అది సాతాను గూఢమైనటువంటి సంగతులు. విచ్ క్రాఫ్ట్ అని ఇంకా ఎన్నో. చేతబడి అంటారు కదా, చేతబడి ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని ఇంకొకరిని చంపచ్చు. సాతాను గూఢమైన సంగతి మాకు వద్దు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు. మాకు తెలియదు సార్, అవన్నీ మాకు అవసరం లేదు. సరే, మీ పైన ఇంకా ఏ భారమును నేను పెట్టను. ఇంకా అంటే ఎటువంటి బహుమానాలను యేసుక్రీస్తు వారికి బోధిస్తున్నాడో మనము నెక్స్ట్ వీక్ కంటిన్యూ మనం చేద్దాము. దేవుడి మాటలను